కోట్లు. కరోనా లాంటి సిచ్యుయేషన్ లో తర్వాత కూడా 2 ఏళ్ళు కరోనా 10 పైసలు లేకుండా కూడా అంటే మొత్తం కేంద్రం చెప్పింది 4 లక్షల కోట్లు అనేది వాళ్ళు వీళ్ళు కలిపి ఏపీకి ఉన్నప్పు 4 లక్షల కోట్లు 4,40,000 కోట్లు అని చెప్పారు వాళ్ళు. క్లియర్ కదా అక్కడ క్లియర్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు పొద్దున అప్పులు తీసుకోకుండా కుదరదు. నెంబర్ 1 ఖచ్చితంగా ఎవరైనా చేయాలి. అప్పు అన్న పాయింట్ అన్నప్పుడల్లా సంక్షేమం అని జగన్ గుర్తు చేస్తున్నాడు. వీళ్ళు ఇవ్వలేదు సంపూర్ణ రుణమాఫీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ. అక్కడ యూటర్న్ తీసుకున్నాడు. మేము నవరత్నాలు ఇస్తున్నాం, వాళ్ళు 5 పైసలు ఇవ్వలేదు, ఇది రైట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అప్పుల గురించి మాటలు పక్క వెళ్ళిపోయింది. సర్వేల్లో ఎక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీల విషయాలు రాకపోవడం, అంటే వాళ్ళకి అన్ని సీట్లు రాకపోవడం, ఈ అప్పులు ఈ సంక్షేమం ఈ పాలసీల మీద సరైన ఫైట్ చేయలేకపోవడమా, లేదంటే తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ప్రజల నుంచి వాళ్ళ అది గెయిన్ చేసుకోలేకపోయారా? ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు అనుకోవడం అమాయకత్వం. ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యోగ వర్గాల్లో, కార్మిక వర్గాల్లో, తర్వాత మధ్య తరగతిలో ఉంటది. అంటే ఎవరు బెనిఫిట్స్ పొందట్లేదో ఆ వర్గాల్లో ఉంటుంది. వాళ్ళు పొందరు కాబట్టి ఆ వర్గాలు. వీళ్ళ సంఖ్య ఎంత ఇది